హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈరోజు నిమజ్జనం వీడియో అండి. ఇంకా పళ్ళెం ఎత్తేసి దేవుడిని ఎత్తేసాక ఇంకా ఆ పళ్ళెం ఆవుకు పెట్టాను కదండి నిన్న వీడియోలో. ఇంకా తర్వాత వినాయకుడిని తీసుకెళ్ళి మేము నిమజ్జనానికి తిరుపతిలోని వినాయక సాగర్ దగ్గరికి వెళ్దామని బయలుదేరామండి. చూడండి ట్రాఫిక్ ఎంత నిలిచిపోయిందో, ఒక 2 కిలోమీటర్ల మైన నిలిచిపోయింది. అందరూ అక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తారు. ఇంకా ఎంతసేపు పట్టిందో ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి చూడండి ఎంత దూరం ఉందో. ఇంక ఎలాగోలా వచ్చేసాము. ఇదే అండి వినాయక సాగరు. అన్ని బొమ్మలు తిరుపతిలో ఉండే బొమ్మలన్నీ ఇక్కడ తెచ్చి, అంటే దగ్గరలో ఉండే బొమ్మలన్నీ తెచ్చి ఇక్కడే నిమజ్జనం చేస్తారు. చూడండి తోసుకొని పోవాల్సి వస్తుంది, అంత జనం ఉన్నారు. వినాయకుడితో పాటు తెచ్చినట్టు ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఇచ్చేసి ఓన్లీ బొమ్మనే తీసుకున్నామని చేస్తున్నారండి. ఇంకా అలాగే తీసుకెళ్ళాము. జవాను వినాయకుడిని నెత్తిన పెట్టుకొని తీసుకెళ్తున్నాము నిమజ్జనానికి. చూడండి కనీసం కూడా ఉంచలేదు బొమ్మ మీద, అన్నీ లాగేశారు. ఎలా ఉందండి వీడియో? వస్తే ప్లీజ్ వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేసి నిమజ్జనం చూపిద్దామండి. ఇంకా న్యాచురల్గా పెట్టేస్తాను సౌండ్లని. ఓకే అండి, బాయ్. మెయిన్ గేట్ నుంచి ఏ విగ్రహం అలో చేయొద్దు. అన్న వీళ్ళందరూ కూడా తిరుపతి నగరంలో వాళ్ళ ఇళ్లలో విగ్రహాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంలో తిరుపతి పట్టణంలో చుట్టూ లైటింగ్ వేసి, చెట్లు పార్కింగ్ ఏర్పాటు చేసి, ఎటువంటి ప్రజలకు ఆటంకం కలిగనీయకుండా ఈ వినాయకుడి నిమగ్నానికి ఆటంకాలు లేకుండా చేసిన ఉత్సవ కమిటీ సభ్యులకు, అధికారులకు మరొకసారి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, దీంట్లో ప్రముఖ పాత్ర మన చామంచి శ్రీనివాసులు కానీ, భానుప్రకాష్ రెడ్డి గారు కానీ, ఆర్సీ మణికృష్ణ కానీ, వీళ్ళందరూ కూడా ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తీసుకోవడం, అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమానికి నాయకత్వం వహించి, ఎవరికి వినాయకుడు పూజించిన భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా కలిగజేసిన వీళ్ళందరికీ కూడా మరొకసారి